మోనాలిసా భోస్లే ఇటీవల కుంభమేళాలో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి. ఆ తర్వాత ఆవిడకి సినిమా అవకాశాలు దాకా సాగింది ప్రయాణం. ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ఆవిడ వార్తల్లోకి ఎక్కారు. కారణం ఏమిటి అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడో అక్కడ కేరళలో, అది కూడా కేరళ ప్రభుత్వ అధికారులు అలాగే రాజకీయ నాయకుల యొక్క సంరక్షణలో జరిగిందన్నమాట. మరి ఆవిడ యొక్క ఈ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేయనటువంటి తల్లిదండ్రులు అంత స్థాయిలో ప్రతిఘటించారో ఏమో కానీ కేరళ దాకా పోయి అక్కడ ఒక తిరువనంతపురంలోని ఆలయంలో వివాహం చేసుకోవడం, ఇదంతా కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చర్చ. ఎందుకు అంటే ఈవిడ వివాహం చేసుకున్నది మహారాష్ట్రకు చెందినటువంటి ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని. ఈవిడ హిందూ, అవతల వైపున ఉన్న వ్యక్తి ముస్లిం కనుక దీన్ని లవ్ జిహాద్ కోణంలో చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. కేరళ స్టోరీ 1, 2 అయిపోయింది, నెక్స్ట్ ఇంకా నీదే 3 అని చెప్తూ ఉన్నారు. అలాగే నీకు ఫ్రిడ్జు, సూట్ కేసులు రెడీ అవుతాయి, నువ్వు తప్పకుండా ఒక 6 నెలల్లో రియలైజ్ అవుతావు, అప్పటికి నువ్వు ఉంటావో ఉండవు అని కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ యాంగిల్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. హిందూ అమ్మాయిల్ని పర్టిక్యులర్గా ఏదో ఒక రూపంలో వలవేసి తమ మతాన్ని ముందుగా దాచి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక మతాల గురించి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు కొంతమంది అయితే, ఏదో ఒక విధంగా లవ్ పేరిట మతాలకు అతీతంగా వివాహం చేసుకున్నట్లుగా కనిపిస్తూనే వివాహం అనంతరం తమ అసలు రంగును చూపిస్తూ తర్వాత షాక్కి గురి చేస్తూ ఉన్నారు కొంతమంది అమ్మాయిల్ని. అలా ఇప్పుడు ఈ మోనాలిసా భోస్లే, ఫర్మాన్ ఖాన్ వీరిద్దరి వివాహం కూడా చర్చనీయాంశంగా మారింది. 6 నెలల పరిచయం మహా అయితే ఉంటుందట వీరికి. అప్పటికే వీరు ఈ స్థాయి ప్రేమను దాటేశారన్నమాట. చాలామంది ఏమంటున్నారంటే ఈవిడ్ని సోషల్ మీడియా హైలైట్ చేసేసి ఇంత స్థాయికి తీసుకురావడమే తప్పయింది. ఈరోజు ఆమె మతాంతర వివాహాలని ప్రోత్సహించే విధంగా, అంటే ఇన్ ఏ పాజిటివ్ వేలో కాదు, ఇన్ ఏ నెగిటివ్ వేలో, అలాగే దాన్ని నార్మలైజ్ చేసే విషయంగా అది పెద్ద మ్యాటర్ కాదు అనేలాగా నిలుస్తూ ఉన్నారని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈమె చేసింది పిచ్చి పని, అంతేగాని ఎక్కడా కూడా ఆదర్శవంతమైన పని కాదు. అతి త్వరలోనే ఈవిడ రియలైజ్ అయ్యి ఆ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ బయటకు వస్తారు అనేది చూస్తారు కదా మీరు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.